నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రీసెంట్ టైమ్స్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వరుసగా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ ఉన్నారు. అంటే దీని సంకేతాలు ఏమై ఉండొచ్చు? రీసెంట్గా ఒక ఐపీఎస్ అధికారి అయితే, అది కూడా జగన్ కోటరీలో ఉండేటువంటి వ్యక్తి, ఆయన ఫేస్ టైంలో మాట్లాడారంట చంద్రబాబుతో. మేబీ హ్యాక్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఫేస్ టైంలో మాట్లాడినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐపీఎస్లు, ఐఏఎస్లు చంద్రబాబును కలవడానికి క్యూ కడుతున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆల్మోస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాకే హైదరాబాద్లో కలిశారు ఏపీకి సంబంధించిన ఐపీఎస్లు, ఐఏఎస్లు. కలవడమే కాకుండా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు అండ్ క్షమాపణ కూడా కోరారు అన్నట్లుగా మనకు వార్తలు వినిపించాయి. అది జరిగి 1 వీక్ కూడా కాలేదనుకుంటా నేను అనుకోవడం. ఇప్పుడు మళ్ళీ ఫేస్ టైంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, అది కూడా జగన్ కోటరీలో ఉండేటువంటి వ్యక్తి అంట. సో మరి అంత జగన్కి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఫేస్ టైంలో చంద్రబాబుతో మాట్లాడడం, ఇది దేనికి సంకేతాలు అనుకోవాలి అంటారు? కలవడమే కాకుండా ఆయన చేసిన తప్పులకు సంబంధించి సంభాషించడం, వివరణ ఇవ్వడం, క్షమాపణ కూడా కోరారు అన్నట్టుగా వినిపిస్తున్నాయి వార్తలు. ఇందుకు ఎవరు ఐపీఎస్ ఆఫీసర్? అసలు ఎందుకు ఇలా అధికారులు అందరూ క్యూ కడుతున్నారు, ఉన్నతాధికారులు? చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఓకే, సో వాళ్ళకి సంకేతాలు వెళ్తున్నాయి. తెలుగుదేశం గెలుస్తోంది, మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కాబట్టి మళ్ళీ ఆయన కింద పనిచేయాలా? అవును, అంతే. వీళ్ళంతా కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు చంద్రబాబుకి క్యూ కడుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. 1 వీక్ బ్యాక్ ఒక 5-6 వచ్చి కలిశారు, ఏదో మాట్లాడారు, ఎవరు రిపోర్ట్స్ ఇచ్చారు. ఈరోజు ఎవరో ఫేస్ టైంలో మాట్లాడారు. మామూలు ఫోన్ చేస్తే మరి హ్యాక్ అవుతున్నాయి కాబట్టి వాయిస్ ట్రాప్లు కూడా చేయొచ్చు. ఫేస్ టైంలో మాట్లాడారు. అంటే ఏంటంటే ఎన్నిక జరగకుండానే, ఇంకా ఎన్నికలకి 50 రోజులు ఏమో ఉందంటున్నారు. 50 రోజుల ముందే తెలుగుదేశం, జనసేన ప్రభంజనం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేది వెళ్ళిపోతుంది, ప్రజల్లో బలంగా ఉంది. దాన్ని ఇవాళ ఈ అధికారుల కలయికలు, భేటీలు, ఈ ఫోన్ కాన్వర్సేషన్, ఇవన్నీ కూడా చిన్న చిన్న సిమ్టమ్స్. ఇప్పుడు శకునాలో ఏదంటారు కదా, నీకు శుభశకునాలే రాబోయాయి అన్నట్టుగా. ఇప్పుడు ఏంటి, ఆయన కనుక రేపొద్దున ముఖ్యమంత్రి అయితే ఈ 5 ఏళ్లలో ఆయన పట్ల, ఆయన పార్టీ పట్ల మరి కొంత కర్కశంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి మరి ఆయన అండ చూసుకున్నో ఏదో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఒక గీత ఉంటుంది, ఒక థిన్ లైన్. ఓకే, ఏంటి, అధికారులు, రాజకీయ నాయకులు, పాలకులు, యంత్రాంగం, ఈ థిన్ లైన్ చెరిపేశారు. ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు పనిచేసేది 30-40 ఏళ్ల సర్వీస్. అవును, ప్రతి ఐఏఎస్, ఐపీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన ఉండేది 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే చంద్రబాబు అయినా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాల్సిందే, రేపొద్దున గెలుస్తారో లేదో. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేంటంటే మాంసం తింటున్నాం కదా అని చెప్పి నువ్వు పేగులు మెళ్ళ వేసుకోకూడదు కదా. ఇవాళ అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి మన మెళ్ళలో జగన్మోహన్ రెడ్డిని చూపించాల్సిన పని లేదు. మరి వీళ్ళు ఏమైపోయారంటే జగన్ భక్త ఐఏఎస్లు, జగన్ భక్త ఐపీఎస్లను చూసా మొన్న కూడా ఎక్కడో మీడియాలో. వీర భక్తుల వల్లే ఇవాళ ఈ ప్రమాదం, ఈ వెర్రితలలు వేస్తుంది అన్నమాట. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు చక్కగా గైడ్లైన్స్ ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళకు ఒక మాన్యువల్ ఉంటుంది, వాళ్ళు ఒక ప్రమాణం చేస్తారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళకి శిక్షణ ఇస్తారు. మనకు అక్కడ ముస్సోరి, దానికి కూడా చంద్రబాబు వెళ్ళి ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు. మాజీ ముఖ్యమంత్రిగా ఈయన అపోజిషన్లో ఉన్నా కూడా ఈయన అక్కడ పిలిపించి ఈయన యొక్క విజనరీ, ఈయన యొక్క గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన అప్పట్లో ఉండేది కదా. దానికోసం ఈయనతో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు. ఈయన వెళ్ళి లెక్చర్స్ కూడా ఇచ్చారన్నమాట. అలాంటి వ్యక్తి పట్ల గత 5 ఏళ్లలో కొంత ఇన్హ్యూమన్గా వ్యవహరించారు. మొన్న అరెస్ట్ చూసావు, నంద్యాలలో కళ్యాణ మండపంలో ఆయన బస్ చేసి ఉంటే నిద్రపోయే వాడిది మొత్తం అంతా ఏదో ఒక యుద్ధ వాతావరణం, 100 మంది మోహరించడం ఆయన క్యాంపు చుట్టూతా.
ఏదో నక్సలైట్నో లేకపోతే ఎవరో స్మగ్లర్నో ఏదో పెద్ద దావుద్ ఇబ్రహీం ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసావా, బందిపోట్లు, వీరప్పను, వాళ్ళని కూడా ఈ రకంగా అరెస్ట్ చేసి ఉండరు. అప్పుడు ఆయన ప్రవర్తన కూడా అప్పుడు వివాదాస్పదమైంది. ఈయన ఎవరు, కొల్లి రఘురామరెడ్డి గారు. ఇవాళ ఆయన 3-4 పోస్టుల్లో పనిచేస్తున్నారు. బహుశా ఆయన నువ్వు చెప్పింది ఎవరైనా అయి ఉండొచ్చు, ఎవరనేది పేర్లేదు మాట్లాడారు ఐపీఎస్ అంటే కొల్లి రఘురామరెడ్డి గారు మాట్లాడారా అంటే బహుశా ఆయన అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఏంటి, కొల్లి రఘురామరెడ్డి గారు అవుట్ రైట్గా ఇవాళ వైసీపీకి చేసేస్తున్న పరిస్థితి మీడియాలో మనం చూస్తున్నాం. ఏంటి, గతంలో ఆయన 2006 ఏదో బ్యాచ్, ఎవరు, కొల్లి రఘురామరెడ్డి గారు అనేక పదవులు చేశారు. అనేక పదవుల్లో ఆయన మరి బయటకు కూడా వెళ్ళారు. ఏది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ పోస్ట్కి కూడా వెళ్ళిపోయారు, సెంట్రల్ సర్వీస్కి. వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకో దేనికో పనిచేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే ఆయన పిలిపించుకున్నారు. అంటే ఇదేదో బాధరాయణ సంబంధం. వెరసి మీరు ఎంత ఇదైనా కూడా ఇందాక మనం అనుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డికి విధేయంగా ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పరిధి దాటి వెళ్ళకూడదు. ఏది, ప్రతిపక్షాన్నే టార్గెట్ చేస్తూ వేల మంది మీద కేసులు పెట్టారు. 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల మీద కేసులు అంట. జనసేన మీద అణిచివేత మనం చూసాం. విశాఖ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ ల్యాండ్ అయితే 125 మంది జనసేన కార్యకర్తల పైన కేసులు పెట్టేశారు. అదే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళను కూడా కేసులే. ఆ సత్యకుమార్ మీద దాడి చేసి కొడితే కేసు లేదు ఇంతవరకు. ఎక్కడ, అమరావతిలో ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి. ఇలా పోలీస్ బయాస్డ్గా మారింది. ఐపీఎస్లు గతంలో ఎప్పుడూ లేనట్టుగా వివాదాస్పదమయ్యారు. ఒక పార్టీని భుజాన్ని వేసుకోవటం అనేది మనం గతంలో ఇంతగా చూడలేం. కొంత చేస్తారు. ఇప్పుడు గతంలో కూడా డీజీపీ రాజశేఖర్ రెడ్డి టైంలో ఎవరుండేవాళ్ళు, స్వరణ్జిత్ సేన్ అని ఉండేవాళ్ళు. ఆయన రాబర్ట్ వాద్రాకో ఎవరికో బంధువు కూడా, ఏది, మన సోనియా గాంధీ అల్లుడికి. అయినా కూడా వాళ్ళకి పోస్ట్ ఇస్తారు. మీ పదోన్నతుల కోసమో లేకపోతే మీ సెటిల్మెంట్ కోసమో ఇలా సాగిల పడకూడదు. ఎందుకని, మీరు 40 ఏళ్ళు మీరు సర్వీస్ చేస్తారు, వాళ్ళు ఉండేది 4 ఏళ్ళు 5 ఏళ్ళు. రేపు ఓడిపోయాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఏం జరుగుద్ది, ఆయన ఇక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆయనకి 5 రాష్ట్రాల్లో 9 భవనాలు ఉన్నాయి, ఎక్కడైనా ఉంటాడు. కొన్ని వందల కేసులు కూడా ఉన్నాయి పాపం. ఏ కేసుకు సంబంధించి ఎందులో ఉండాల్సి వచ్చిద్దో తెలియని కూడా తెలియదు. అవునా, ఇప్పుడు జైల్లో ఉంటాడో తెలియదు, బయట ఉంటాడో తెలియదు, విదేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతాడో లేదో తెలియదు. ఆయన్ని నమ్ముకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ యొక్క మాన్యువల్ ఉల్లంఘిస్తున్నారు, వీళ్ళ గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తున్నారు, వీళ్ళు చేసిన ప్రమాణాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు కొల్లి రఘురామరెడ్డి ఫేస్ టైంలో వచ్చాడా చంద్రబాబుతో, లేకపోతే సంజయ్ వచ్చాడా, ఎవరైనా వచ్చి ఉండొచ్చు. అందట్టు వాళ్ళకి తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ శ్రేణులు కావచ్చు, ఎవరైనా ఫోన్ ట్యాప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలా చేస్తారో తెలుసు కాబట్టి ఫేస్ టైంలో ఛాన్స్ ఉండదు. సిఐడి సంజయ్ చీఫ్ ఆయన కూడా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. ఏది, ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీటిల్లో మనం చూసాం. పొన్నవోల ఆయన ఒక అడ్వకేట్ జనరల్, పొన్నవోలు ఈయన కలిపి ప్రెస్ మీట్లు. ఎక్కడ, అమరావతిలో ప్రెస్ మీట్, హైదరాబాద్లో ఒకటి, ఢిల్లీలో ఒకటి, రకరకాలుగా. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ల మీద కూడా కేసు పడింది. ఏంటి, వీళ్ళు ఈ తిరుగుడికి ఇదంతా కూడా ప్రజాధనం, పబ్లిక్ ఎక్స్చెకర్, మరి ఎలా అది ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి అని ప్రెస్ మీట్లో చెప్పడం, అది వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, కోర్టులో కదా సబ్మిట్ చేయాలి ప్రూఫ్లు అన్నప్పుడు, వాళ్ళు వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నారు. కృష్ణ ఎక్కడ పుట్టిందన్నారు, నాసిక్లో పుట్టిందనో ఏదో అనేసరికి అది కాస్త బూమ్రాంగ్. ఇప్పుడు వాళ్ళు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, చంద్రబాబుతో ఫేస్ టైంలో వచ్చిన ఐపీఎస్ ఎవరు, అది కూడా దొరకకూడదని $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. సో అలాంటి చంద్రబాబుని ఇబ్బందిని అంటే మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టని వాళ్ళేమో డైరెక్ట్గా వచ్చి కలిసారు అనుకోవచ్చు. మీరు ఇబ్బంది పెట్టుండొచ్చేమో చంద్రబాబుని, అందుకే ఫేస్ టైంలో ఎవరికి దొరకకూడదు, ఎవరికి తెలియకూడదు అని ఫేస్ టైంలో కాల్ చేసి చంద్రబాబు గారికి చేసిన తప్పులకి ఇది కూడా మెన్షన్ చేసుకోవాలి, అండర్లైన్, చేసిన తప్పులకి వివరణ ఇవ్వడం, దాన్ని క్షమించమని అడగడం కూడా జరిగింది. అండ్ కొన్ని రిపోర్ట్స్ కూడా ఆయనకి మళ్ళీ ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చారో అన్నట్టుగా చూపించారో అన్నట్టుగా తెలుస్తుంది. నీరు పళ్ళ మెరుగు అంటారు.
అవును. అంటే ఏంటి, ఇప్పుడు బెల్లం చుట్టూతా ఈగలు వీళ్ళంతా అధికారంలోకి వస్తోంది చంద్రబాబు తెలుగుదేశం అనే దీంట్లో. మొన్న వారం రోజుల క్రితం 5-6 వెళ్ళి కలిశారు ఐఏఎస్లు ఐపీఎస్లు అన్నా. ఈరోజు ఈ ఫేస్ టైం కాల్ ఐపీఎస్ ఎవరు చేశారన్నా, ఇప్పుడు ఏంటి కొల్లి రఘురామరెడ్డి చేశాడా, సంజయ్ చేశాడా, పిఎస్ఆర్ ఆంజనేయులు చేశాడా, రిషాంత్ రెడ్డి చేశాడా, ఎవరైతే రెడ్ బుక్ లో ఎవరున్నారో వాళ్ళు చేసి ఉండొచ్చు. లిటరల్ అందులో చాలా మంది పేర్లు ఉన్నాయి. లోకేష్ బాబు రెడ్ బుక్. Yes. రెడ్ బుక్ అంటే మళ్ళీ ఆయన మీద ఇంకో కేసు అంటున్నారు. ఆయన అయినా కూడా కేసులు నా మీద 23 పెట్టారు, ఇదిగో మళ్ళీ రెడ్ బుక్ ఇంకోటి పెట్టుకోండి అంటున్నాడు. అంటే రెడ్ బుక్ ఎవరు మెయింటైన్ చేయకూడదా? రెడ్ అనేది డేంజర్ కాబట్టి వీళ్ళది అలా ఫీల్ అవుతున్నారేమో. అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలతో అడుక్కున్నారంట. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రాజమౌళిని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, చంద్రబాబుకు ఫేస్ టైంలో ఫోన్ చేసిన ఐపీఎస్ ఎవరు అంటే, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పేర్లే అవ్వాలనేమీ లేదు. కాకపోతే తప్పులు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, తప్పులు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అవును, వాళ్ళకే కదా పశ్చాత్తాపం అనేది. ఇప్పటికైనా పశ్చాత్తాపం రావడం అనేది సంతోషం, దాన్ని ఆహ్వానించాలి. సో పశ్చాత్తాపం అనుకోవాలి, లేకపోతే తనని తాను కాపాడుకోవాలి. కాబట్టి అంటే అక్కడ presence లో ఉన్నారు కాబట్టి కాపాడుకునే ప్రయత్నం. ఎస్. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది వాళ్ళు నేరుగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. సో తను కాపాడుకోవడానికి రాబోయేటువంటి రోజుల్లో అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళు ఇప్పుడు అనుభవించారు కదా ఇన్ని రోజులు, వాళ్ళు తప్పక చేయాల్సి వచ్చింది. సో రాబోయేటువంటి రోజుల్లో ఆ ఇబ్బంది పడకుండా ఇంకొన్ని రోజులు సర్వీస్ ఉంది కాబట్టి సర్వీస్ ఉన్న వాళ్ళు కాపాడుకోవాలి కదా తను ఎవరు కాపాడడానికి రారు. ఇప్పుడు ఎవరైతే ఒత్తిడి చేశారో ఎవరు ఆ టైంలో రారు. కాబట్టి ఐపీఎస్లు ఐఏఎస్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కంటిన్యూగా చంద్రబాబును కలవడానికి క్యూ కడుతున్నారు. మరి ఈ ఫేస్ టైంలో మాట్లాడింది ఎవరు ఏంటనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, డివిఎస్ గారు. నమస్తే.